సిలువను మోయటం కాదు. నువ్వు లోకంలోనికి ఒక క్రైస్తవుడిగా వెళ్ళి సమాజానికి చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా, అయ్యా మీరు చేస్తున్నది తప్పు, మీ దేహంలో ఉన్న ప్రతి అవయవానికి నిబంధన పెట్టుకోండి, తప్పు చేయకండి, పాపం చేయకండి అని సమాజంలోకి వెళ్ళి చెప్పవలసిన క్రైస్తవుడా, సంవత్సరానికి ఒకసారి సిలువెత్తుకు నువ్వు చేసేది ఏముంది చెప్పు? దానివల్ల నీకు ఒరిగిందేముంది? ఆజ్ఞలు విడిచిపెట్టి ఆచారాలకు వెళుతున్న నీకు దానివల్ల ఒరిగిందేముంది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం నేర్పిస్తుంది ఈరోజు బోధక సమూహం? ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నిజంగా చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. ఎందుకు క్రైస్తవం ఇంతగా మారిపోయి ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంది? దీన్ని ఎవరు చెప్పరా? చెప్పినా వినరా? మారరా? మీరు ఆలోచించండి. దేహంతో సిలువను మోయడం కాదు నాయన, నీ దేహంలో ఉన్న అవయవాలకు సిలువై. రెండు, ఒక క్రైస్తవుడుగా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నిబంధన పెట్టుకొని లోకంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి, ఘోరాలను అరికట్టడానికి సమాజంలోకి వెళ్ళిపోయి సమాజం పాపం చేయకుండా వారి శరీరంలో అవయవాలకు నిబంధన పెట్టుకునేటట్టుగా వాక్యాన్ని తీసుకువెళ్ళి చెప్పు.